నేను నిన్ను హాస్టల్ కి పంపిద్దాం అనుకుంటున్నా అంతే. ఎందుకు నాకు ఇష్టం లేనప్పుడు ఇష్టం లేనప్పుడు మరి ఎందుకు కొనిపిస్తున్నా మమ్మల్ని? మమ్మీ చిన్నప్పుడు నేను హాస్టల్ ఉంటా, నేను హాస్టల్లోనే ఉంటుంటా మమ్మీ. ఇప్పుడు పెద్ద హాస్టల్ పోతే ఎట్లా పోతా మమ్మీ? మనసు ఎట్లా పోతా పోనీకి? ఎందుకు బాబు ఎందుకు బాబు నీ బట్టలు నీ బ్యాగులు అన్ని కరెక్ట్ కరెక్ట్ మళ్ళీ ఇంట్లో ఎంజాయ్మెంట్ కూడా రాదు. ఆమె నా సిచ్యువేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆమె ఏడుస్తుంటే నాకే ఏడుపు వస్తుంది. ఏం చేయాలో అర్థమైతలేదు. లిటరల్లీ ఆమెను కొట్టి నేను బాధపడతా, ఆమెను తిట్టి నేను బాధపడతా. ఇప్పుడు ఆమె ఏడుస్తుంటే కూడా నాకు ఏడుపు వస్తుంది. సో వెల్కమ్ బ్యాక్ టు వర్ష క్యూటీ. ఈరోజు నా వాయిస్లో బేస్ ఎందుకు లేదంటే వర్షితాన్ని హాస్టల్కి పంపిద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఆమె అల్లరి నేను తట్టుకోలేకపోతున్నా అనమాట. మీరు ముందు వీడియోలో చూసినట్టయితే తెలుస్తుంది. సో ఇప్పుడు హాఫ్లో తీసుకోవాలి అంటే హాస్టల్లో కూడా తీసుకోరు, ఎందుకంటే హాఫ్ ఆఫ్ ది స్కూల్ అయిపోయింది ఆల్రెడీ. దసరా హాలిడేస్ కూడా వచ్చేసినాయి కాబట్టి. మొన్న అంటే నేను యాక్చువల్లీ హాస్టల్కి స్కూల్కి అప్ అండ్ డౌన్ పెడదాం అనుకున్నా. అంటే స్కూల్లో అడిగితే కూడా కుదరదని చెప్పారు. నాకేం పంపించాలని లేదు, కాకపోతే చాలా అల్లరి చేసేస్తుంది. మా అమ్మని నన్ను వాళ్ళ పిన్నిని కూడా ఆల్మోస్ట్ కనిపించిన వాళ్ళందరినీ సతాయిస్తూనే ఉంది. ఈ సతాయించే ఏజే కాదనట్లేదు, అదే కొంచెం ఆమెకి మెచ్యూరిటీ లెవెల్స్ తెలిసే వరకు హాస్టల్లో పెడదాం అనుకుంటున్నా. ఎందుకంటే హాస్టల్ బాధ మాకు కూడా తెలుసు, మేము కూడా హాస్టల్లో చదివిన వాళ్ళమే అనమాట. సో ఎవరి బట్టలు వాళ్ళు విండుకొని ఎవరి పనులు వాళ్ళు చేసుకొని 4-5కి లేపేసి చదివిపిస్తే అట్లా మంచిగా ఉంటుంది. ఇంట్లో పేరెంట్స్ వచ్చేసి పిల్లలు హ్యాపీగా ఉండాలని అనుకుంటారు. సో వాళ్ళకి కొంచెము తెలిసి రావాలంటే, మనుషుల వాల్యూస్ తెలియాలంటే వాళ్ళని హాస్టల్లో జాయిన్ చేయాలి. ఎందుకంటే వర్షిత కొంచెం అంటే చైల్డిష్ బిహేవియర్ చేస్తుంది. ఇప్పటికే తన చైల్డిష్ బిహేవియర్ చేస్తుంది అనుకోండి, అఫ్ కోర్స్. కాకపోతే నేను హాస్టల్ నిర్ణయం ఎందుకు తీసుకున్నా అంటే ఆమె చాలా సతాయిచ్చేస్తుంది. చూసిరు కదా ముందు వీడియోస్లో, మీకు చూసినట్టయితే తెలుస్తుంది అనమాట. నాకు పంపించాలని లేదు యాక్చువల్లీ. వర్షితను వదిలేసి ఏ రోజు లేను, కాకపోతే కంపల్సరీ పంపించాల్సి వస్తుందని, అంటే ఈ డే కూడా వస్తుందని నేను అనుకోలేదు. మరి ఎందుకు వర్షిత ఇంతగానం అంటే కనీసం హాస్టల్కి వెళ్తేనన్నా తన పని తను చేసుకుంటూ ఇంట్లో గారవం ఎక్కువైపోతుందని చెప్పేసి ఏం పని చెప్పకుండా ఇట్లా పెడుతున్నాం అనుకుంటే, హాస్టల్కి వెళ్తేనన్నా కనీసం తన పని అయినా తను చేసుకుంటుంది. అంటే ఎవరి బట్టలు వాళ్ళు ఉతుక్కోవడము, వాళ్ళ వండి పెట్టింది తినడము. అంటే అఫ్కోర్స్ మీకు కూడా తెలుసు హాస్టల్ తిండి అంత ఏం బాగుండదని మీకు కూడా తెలుసు. సో ఆ వాల్యూస్ ఆ సిచ్యువేషన్స్ అన్నీ అర్థమవుతాయి ఆమెకి, తన మెచ్యూరిటీ లెవెల్స్ కూడా పెరుగుతాయి అనేసి ఈ డిసిషన్ తీసుకున్నా నేను. ఒకసారి నేను మా చెల్లెతో కూడా డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా దీని గురించి. అంటే హాస్టల్ ఏంటి, మా వర్షితని ఇట్లా నేద్దాము అని చెప్పేసి. వర్షిత అయితే ఇంట్లో లేదు, గుడికి వెళ్ళింది. అంటే నవరాత్రులు కదా, ఆమె దీక్షల్లో ఉంది, గుడికి వెళ్ళింది. సో వస్తుంది ఇప్పుడు. వచ్చిన తర్వాత ఆమె బ్యాగ్ చదివేసి నేను హాస్టల్కి అయితే పంపించేద్దాం అనుకుంటున్నా. నేను ఆల్రెడీ స్కూల్లో మాట్లాడిన, హాఫ్ ఆఫ్ ది స్కూల్ అయిపోయింది కాబట్టి వద్దనే చెప్పినారు. కాకపోతే ఎందుకో ఈ హాఫ్ ఇయర్ అన్నా ఉంటేనన్నా కొంచెం దానికి మెచ్యూరిటీ లెవెల్ పెరిగి కొంచెం మంచిగా బిహేవియర్స్ కావాలి నేను అనుకుంటున్నాను. పిల్లలందరూ అంతే, కాకపోతే నేను ఒకదానే కాబట్టి ఆమె అల్లరి తట్టుకోలేకపోతున్నాను అనమాట. సో నాకు అటు ఇటు మైండ్ సెట్ చాలా ప్రాబ్లం అవుతుంది. మీకు ఆల్రెడీ తెలుసు, ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది నాది డిగ్రీ. అండ్ ఇంకోటి వచ్చేసి జాబ్, అంటే నాది ఎగ్జామ్ కూడా ఉందన్నమాట. నవంబర్లో ఒక ఎగ్జామ్ ఉంది. సో దాని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలంటే ఈ అల్లరి కొంచెం తగ్గాలి, అందుకనే పంపిద్దాం అనుకుంటున్నా. సో మా చెల్లెని కూడా పిలిచి అడుగుదాం ఆమె ఏం డిస్కస్ చేస్తారో. సో నాను ఒకసారి చిన్నతను తీసుకొని రా ఇంటికి పోయి, సరేనా? ఇప్పుడు అయితే అంటే మేము హాస్టల్లో ఉన్నప్పుడు అయితే మమ్మల్ని 4:30కి లేపేస్తుండే అనమాట. అక్కడ ఉండే స్టాఫ్ లేపేసి, హాస్టల్ లైఫ్ ఎంత కష్టంగా ఉంటుంది తెలుసా. ఇప్పుడు కొంచెము మనం అంటే 18-19 వస్తే మనం తెలుసుకోవచ్చు, కానీ ఇప్పుడు 13-14 ఏజెస్లో హాస్టల్లో వేస్తే మాత్రము నరకం ఉంటుంది.
మాకైతే ఎవరు రాకపోతుండే, ఎప్పుడో వారానికి ఒకసారి వచ్చి విజిట్ అయ్యి అట్లా వెళ్ళిపోతుండే అనమాట. బయటికి కూడా పంపించారు. మీకు తెలుసు హాస్టల్ లైఫ్ ఎంత స్ట్రిక్ట్ ఉంటుందో. ఇంకా చిల్డ్రన్కి పెద్దోళ్ళు అంటే జాబ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అర్థమవుతాయి కాబట్టి వాళ్ళు తిరిగి హాస్టల్కి రావడం జరుగుతుంది. సో వర్షిత ఏమనుకుంటుందో, వర్షితకు హాస్టల్ అంటేనే ఇప్పటివరకు హాస్టల్ పేరే తెలియదు. ఇప్పుడు పాపం నాకు భయం వేస్తుంది దానికి చెప్పాలన్నా. నాకు కూడా అదో రకమైన ఫీలింగ్ వస్తుంది. పంపించాలన్నా కానీ ఇక తప్పదు. పిలిచినా నాన్న వస్తుందా? ఏం లేదే, అదే సతాయిస్తుంది కదా బాగా వర్షిత, అందుకనే హాస్టల్ వేద్దాం అనుకుంటున్నా. మొన్నటి బాగా అల్లరి చేస్తుంది కదా జ్యోతి. ఇప్పుడు నాకు కూడా చాలా పనులు ఉన్నాయి. నేను ఓన్లీ కాన్సన్ట్రేషన్ వర్షిత మీద చేయలేను కదా. సో నువ్వేమనుకుంటున్నావు హాస్టల్ గురించి? ఎందుకు ఇప్పుడే హాస్టల్? మరి చెప్పిన మాట ఇంటర్వ్యూ కదా జ్యోతి. వినకపోతే 4 కొట్టి మార్చాల పిల్లల్ని, అంతేగాని హాస్టల్లో ఎందుకు? నీకు అంటే ఆ పని చేయి ఈ పని చేయి అంటే ఆమెకి విసుగొచ్చినట్టు అయిపోయి నన్ను టార్చర్ చేస్తారని చెప్పేసి అనిపిస్తుంది. నీకు హాస్టల్ అయిందనుకో, పొద్దున్న 4:30-5 గంటలకే లేపుతారు, హోంవర్క్ చేసే వరకు వండుకొనియ్యారు. ఎట్లయినా చైల్డ్ హాస్టల్ నీకు తెలుసు కదా అట్లా. సో అంటే స్కూల్లో ఏదైనా ఇచ్చేస్తే తొందరగా కంప్లీట్ చేయాలని చూస్తారు అనమాట. అట్లా ఇంటికి వచ్చింది అనుకో, నేను దాని వెనకాలనే హోంవర్క్ కంప్లీట్ చేయాలి ఇది అని చెప్పేసి చేయాలి. ఇప్పుడు నేను హాస్టల్ వేసినాను ఇంకో చక్కగా అవుతుంది, అందరు వాల్యూస్ కూడా తెలిసి వస్తాయి. అప్పుడు అమ్మ మీదకి ఎగరనీకు ఉండదు, అప్పుడు పిన్ని మీదకి ఎగరనీకు ఉండదు, అప్పుడు మామ మీదకి ఎగరనీకు ఉండదు. మన ఇష్ట ప్రకారం అయితే అలా చేయలేము. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేయాలి, మనం అట్లా చెయ్యాలి. సో ఇప్పుడు అందుకనే హాస్టల్ గురించి నేను డిసిషన్ తీసుకున్నాను. ఏమంటావు? బట్టలు అన్నీ చదివి పెడతా, అయిపోయినా ఇంకా 4 రోజులు అయితే, ఇప్పుడు దసరా హాలిడేస్ అయిపోతే నేను తీసుకొని హాస్టల్ వేయాలని నేను అనుకుంటున్నా. నీదేంది? నీ ఫ్యామిలీలో పెరిగింది వేరుంటుంది, హాస్టల్లో పెరిగింది వేరుంటుంది మంజక్క. ఇప్పుడు ఇన్ని రోజులు మనకు అలవాటు అయింది, అల్లరో ఏందో మళ్ళీ ఇప్పుడు ఆమె మనసులో కూడా ఉండిపోతుంది కదా ఇప్పటికి. మా అమ్మ చూసినావా నన్ను అల్లరి చేసినాను హాస్టల్లో వేసిందని. ఆలోచించి 2 రకాలుగా ఆలోచించాలి. ఇప్పుడు డైరెక్ట్ హాస్టల్ వేసేస్తా అంటే అది చిన్నప్పటి నుండి హాస్టల్ వేసేసి అది వేరు. ఇప్పుడు కొంచెం ఆమె పెద్ద అయింది, ఇప్పుడు 5th 6th క్లాస్, చిన్న మైండ్ మెచ్యూరిటీ లేనప్పుడు వేసుడు వేరు. ఇప్పుడు మా అమ్మ హాస్టల్ వేసిందని అదొకటి ఉండిపోతుంది ఎప్పటికీ మైండ్లో. నువ్వు 2 దిక్కులు ఆలోచించాలి. ఇప్పుడు అల్లరి చేస్తుందని వేసేసాడు కాదు, తర్వాత ఫ్యూచర్. నాకేం పంపించాలని లేదు జ్యోతి హాస్టల్కి. నాకేం పంపించాలని లేదు హాస్టల్లోకి. కాకపోతే ఏంటంటే ఆమె అల్లరి చేస్తుంది, కనీసం ఆమె పని ఆమె తెలుసుకుంటుంది 6 months లా. నీకు హాఫ్ ఆఫ్ ది ఇయర్ నువ్వు ఇట్లానే ఆలోచిస్తున్నావు. 6 months తర్వాత నేను హాస్టల్లోనే మంచిగా ఉంటాను, మా అమ్మ నాకు వెనకాల పడకపోతే బాగుందని ఆడనే ఉంటా అంటే ఏం చేస్తావు అప్పుడు నువ్వు? అది కరెక్టే అనుకోండి. సరే ఒకసారి అయితే మస్తు చెప్పి చూద్దాం, ఏమంటారు చూద్దాం. చెప్పలేను, నేను చెప్పలేదు అంటే ఆమె ఎట్లా రియాక్ట్ అవుతుంది. నేనైతే పంపిద్దామని అనుకుంటున్నా జ్యోతి హాస్టల్కి. అమ్మ నువ్వేమంటావు? హాస్టల్కి పంపిస్తా అంటే వర్షితనే ఎందుకు వద్దు? మన్మరాలని ప్రేమనా? ఇప్పుడు కూడా ఇంట్లోనే లేదు ఇంట్లో ఆడనికి కాదు గుడికి పోయింది. నవరాత్రులు కదా గుడికి పోయింది. ఇప్పుడు ఆమెకి ఈ మాట చెప్తే ఎట్లా అనిపిస్తుందో చూడండి. నాకైతే తెలియదు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఆమెకి చెప్తాం. అంటే ఈ విషయం ఇట్లా చెప్తున్నాను కూడా తెలియదు. నేను వచ్చిన తర్వాత అయితే చెప్తాం ఒకసారి. అమ్మా ఏమంటావు? ఎందుకు ఇక్కడ ఉన్న పిల్లలు అక్కడ పంపిస్తా అంటావు? ఎక్కడ పంపిస్తాను? ముందు కూడా ఆలోచించుకోవాలి. పిల్లలు ఏంటంటే ఇప్పుడు సరే అమ్మయ్య ఈ అమ్మ ఉరతలేదు, రాగానే గంటలు వేసి పడేస్తా, పని చేసేసుకుంటా, స్కూల్ పని చేసేసుకుంటా, తర్వాత హాయిగా అనుకుంటారు. ఇక 2 రకాలుగా ఆలోచించాలి ఇప్పుడు. సరే ఒకసారి అయితే పిలిచి చెప్దామా వర్షితకి? రాని వచ్చిందా? ఏడికి పోయినావు నువ్వు? నేను గుడికి పోయినావు అనుకున్నా. గుడికి పోలే మరి ఎడికి పోయినా? గలీలో ఎందుకు కూర్చున్నావు? గుడికి పోతా అని చెప్తావా నాతోని? ఎందుకు? సరే నీకు మీ పిన్ని ఒక న్యూస్ వీడియో చేసినాం కాబట్టి నీ మీద ప్రాంక్ నీ మీద చేసాం. కానీ సీరియస్ గానే ఒక డిసిషన్ తీసుకున్నాం మేము. దానికి నువ్వు ఎట్లా రియాక్ట్ అయితే మాకైతే తెలియదు, చెప్తున్నా ఇప్పుడే. కాకపోతే ఆమె ముఖం చూసి నవ్వకు, ఎందుకంటే ఆమె డిసిషన్ తీసుకోవాలి. డిసిషన్ తీసుకుంది నేను, అర్థమైందా? నువ్వేంటంత మెల్లగా మాట్లాడుతున్నావు? కడుపున వస్తుంది. నువ్వు గుడికి పోతున్నావు, ఎందుకు పోలే? గుడికి పోతావు అని చెప్పి గల్లీలో కూర్చొని ఆడుతుందంటే ఆడతాను. మా కడుపులో వస్తుందని పోలే నేను. సరే నేనైతే ఒక డిసిషన్ తీసుకున్నా, మరి ఏమంటావు చెప్పు. నేను నిన్ను హాస్టల్ కి పంపిద్దాం అనుకుంటున్నా, అంతే.
మజాకా ప్రాంక్ ఏంది ఏం మజాక్ కాదు, serious. చేస్తున్నారు మాకు కూడా తెలుసు వీడియో ఆల్రెడీ నువ్వు అల్లరి చేసిందంతా వీడియోలలో ఉంది కదా. సో అందుకే ఇగో వాళ్ళకి కూడా తెలియాలి వర్షిత అల్లరి చేస్తుందనే హాస్టల్ కి పంపిస్తున్నామని వాళ్ళకి కూడా తెలియాలి కాబట్టి వీడియో పెట్టుకున్నాం. అర్థమైందా? ఇప్పుడు వీడియో ఎందుకు అనంటే ప్రూఫ్ అన్నమాట. నేను హాస్టల్ కి పంపిస్తున్నామని చెప్పి ప్రూఫ్. సో నిన్ను హాస్టల్ కి పంపిద్దాం అనుకుంటున్నావు అంతే. ఎందుకు పోవు నువ్వు? పోవాలి. ఇట్లా అల్లరి చేస్తుంటే మేము భరించలేకపోతున్నాం మేమైతే. ఎందుకు నాకు ఇష్టం లేనప్పుడు ఓన్ నేను ఇష్టం లేనప్పుడు మరి ఎందుకు అనిపిస్తున్నావు మమ్మల్ని? చెప్పు వర్షిత, యూ హ్యావ్ టు గో టు ద హాస్టల్. అంతే. నువ్వు ఇంకా 4 రోజులు వై యూ డింట్ యాక్సెప్ట్? ఇక్కడ మమ్మల్ని సతాయించడానికి బాగుంటదా చెప్పు? నీ బట్టలన్నీ అగరేస్తా నేను. నువ్వు పోతే నీకు మంచిగా వాల్యూ తెలుస్తుంది, నీకు ఇంట్లో వాల్యూ తెలుస్తుంది, ఇంత తిండి వాల్యూ తెలుస్తుంది, బట్టల వాల్యూ తెలుస్తుంది, చదువు వాల్యూ, అన్ని వాల్యూస్ తెలిసి రావాలంటే ఒక చిల్డ్రన్ కి హాస్టలే కరెక్ట్. అర్థమైందా? హాస్టల్ కి వెళ్ళాను కంపల్సరీ. తెలుస్తుంది బయటకి వాల్యూ ఫుడ్ గానీ బట్టలు తెలుస్తుంది. ఉంటిరా ఇంట్లో ఎంత ఫెసిలిటీ ఉంటుందో హాస్టల్ ఎంత ఫెసిలిటీ ఉంటుందో చూసుకోవాలా. అప్పుడు అరుస్తుంటే మూతి మీద కొడతారు వేసి అప్పుడు చక్కగా అవుతావు. మా మీద మాటకి ఏమన్నది తెలుసా మీ పిన్ని? నేను హాస్టల్ అనగానే అక్క ఇంట్లో పెరిగింది, నువ్వు ఎందుకే ఇప్పుడు మధ్యలో హాస్టల్ మమ్మీ చిన్నప్పుడైనా హాస్టల్ ఉంటా, నేను హాస్టల్లోనే ఉంటుండే. మమ్మీ ఇప్పుడు పెద్ద హాస్టల్ పోతే ఎట్లా పోతా మమ్మీ? మనసు ఎట్లా పోతా పోనీకి? ఎందుకు పోవు? పోవాలా నీ బట్టలు నీ బ్యాగులు అన్ని కరెక్ట్ వర్షిత, నేను నీ మంచి కోసమే చెప్తున్నా. అడిగి పోతే మంచి కోసం అంటే చెడ్డది నేను ఎవ్వరు మాటినా ఎందుకు అగో ఇట్లా తీసుకొని మేమే వదిలేసి వస్తాం అంతే. వస్తాం మమ్మీ. నిజంగా చెప్తున్నా, హాస్టల్ పేరే తెలియదు నాకైతే. నిజంగా చెప్తున్నా, హాస్టల్ అంటే కూడా తెలియదు నాకు. అందుకే పిచ్చుడే మా అమ్మనే మాట్లాడండి హాస్టల్ పోవాలా. నువ్వు పోతే నువ్వు ఏడవకు. ఆఖరికి హాస్టల్ వేసేయమని నువ్వు వేసే అల్లరికి మా అమ్మ కూడా అంటుండు. వర్షిత, ఒక పని చేయలేకపోతే ఇగో నువ్వు ఒక ఇప్పుడు హాఫ్ ఆఫ్ ది ఇయర్ కదా, ఇంకా 6 months అయితే స్కూల్ అయిపోతుంది. ఎట్లాగో నేను టీచర్తో ఆల్రెడీ మాట్లాడినా, అప్ అండ్ డౌన్ ఆటో మాట్లాడతా హాస్టల్ కి స్కూల్ కి. నువ్వు పొద్దున్న లేచి వాళ్ళు లేపి రెడీ అయ్యి మంచిగా వాల్యూస్ తెలిస్తే ఇంటికి వచ్చిన తర్వాత అదే నువ్వు 6 months ఉండు హాస్టల్లో. చాలా ఎక్కువ కూడా ఉండకు. ఎక్కువ ఉండమని కూడా నేను చెప్తలే. ఒక రోజు కూడా ఉండను. ఎందుకు ఉండవు? ఒక రోజు కూడా పో. అవన్నీ కాదు, పోతే తెలుస్తుంది. నువ్వు ఏడవకి ఇట్లాంటి ఏడుపులు ఏడిచి మమ్మల్ని ఏదో కన్విన్స్ చేయాలని ట్రై చేయకు. అర్థమైందా? కన్విన్స్ చేస్తాను. ఎందుకు ఇంత టార్చర్ పెడుతున్నారు? ఇంట్లో ఒక టార్చర్. ఏం టార్చర్ పెడుతున్నాం చెప్పు? ఒక పెద్ద టార్చర్ అయిపోయింది. హాస్టల్ కి పొమ్మంటే టార్చర్. మరి నువ్వు చేసేది ఏంటిదమ్మా? టార్చర్ పెడుతున్నారు మీరు. 101%, 100, 200% హాస్టల్ కి పోతే టార్చర్ ఏందో తెలుస్తుంది నీకు. పోవాల వర్షిత, మా అమ్మని కూడా అడిగినాం కావాలి. అయితే నువ్వు ఈ 4 days 5 days ఉంది, ఎంత ఎంజాయ్ చేసుకుంటావు చేసుకో. ఎందుకంటే హాస్టల్ లైఫ్ లో పోతే మళ్ళీ ఎంజాయ్ చేయడానికి కాదు, ఆ ఎంజాయ్మెంట్ కూడా రాదు, మళ్ళీ ఇంట్లో ఉన్న ఎంజాయ్మెంట్ కూడా రాదు. లేదో అల్లరి చేయక ముందు ఉండాలి నీకు. ఫస్ట్ అల్లరి చేయకుండా మమ్మీకి ఎంత టార్చర్ అనిపిస్తే అట్లా అంటే చెప్పు. నాకు మళ్ళీ మారుతావా? నువ్వు అసలే మారు. మొన్ననే అంతగానో చెప్పినా కూడా మళ్ళీ అట్లనే వేసు. 2 రోజులకి హాస్టల్ అనే పేరు దాకా తెచ్చుకున్నావు. మమ్మీ నేను పోను మమ్మీ. పోబుద్ది ఏదైనా చూద్దాం. నువ్వే చెప్పు మమ్మీ. అసలు నాకు ఏడి పోబుద్ది అయితే అసలు ఇంట్లో నుంచి అయినా బయటకు వెళ్తాను మీరు లేనిది. మాకు కూడా ఇష్టం లేదు కానీ నిన్ను పంపించడు. వర్షిత ఏం చేస్తావు? నువ్వే వేసుకున్నావు నీ చేతులారా. నువ్వు ఎన్నిసార్లు నన్ను మీ మమ్మీకి నేను చెప్తా చెప్పు. ఏమనంటే ఇప్పుడు ఏమంటారు, నువ్వు వెనకాల వేసుకొని రాబట్టికే నా బిడ్డ అట్లా వేసుకున్నాను అంటారు. వాడికి ఎన్నిసార్లు చెప్తావు చెప్పు మీ మమ్మీకి? చిన్నప్పుడు వేసినా హాస్టల్లోనే ఉంటుండే మమ్మీ. ఇప్పుడు వేసి ఎట్లా చిన్నప్పుడు అల్లరి చేయలే కదా క్యూటీగా. ఇప్పుడే అల్లరి చేస్తున్నావు. క్యూట్గా ఉండే చిన్నగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఏమైనా పెద్ద అయినా కొద్ది
ఏడో వర్షిత నిన్ను బాధ పెట్టాలని కాదు, ప్లీజ్ వర్షిత. నాకు పంపించే నువ్వు అసలు వర్షిత ఏడుస్తుంటే నాకే బాధ అనిపిస్తుంది, కానీ నేనేం చేయలేను గైస్. అంటే నన్ను తిట్టుకోకండి, నేను అంటే వర్షితను పంపించడం ఇష్టం లేదు, కాకపోతే ఇక పంపించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సిచ్యువేషన్ ఆమెనే క్రియేట్ చేసుకుంది, మాకు అసలు వేయాలని ఇష్టమే లేదు కాబట్టి కాదు, కానీ ఆమె ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆమె ఏడుస్తుంటే నాకే ఏడుపు వస్తుంది, ఏం చేయాలో అర్థమైతలేదు. లిటరల్లీ ఆమెను కొట్టి నేను బాధపడతా, ఆమెను తిట్టి నేను బాధపడతా. ఇప్పుడు ఆమె ఏడుస్తుంటే కూడా నాకు ఏడుపు వస్తుంది. ప్లీజ్ మమ్మీకైనా చెప్పే, మీరు పంపించే ఉద్దేశం ఉంటే ఇంట్లోకి వెళ్ళిపోతున్న అవసరం మమ్మీ నిజంగా మమ్మీ నువ్వు మా హాస్టల్ పంపిస్తాను, నేను ఇంట్లో వెళ్ళిపోతా, దానికోసం చెప్పమే కొడతా ఇంట్లోకి వెళ్ళిపోతాడు. సో గైస్ మాకైతే పంపించే ఇష్టం లేదు, అంటే ఆమె బిహేవియర్ ని బట్టి మేము హాస్టల్ ఇంట్లోకి వెళ్ళిపోతా చెప్పండి. ఇక అంతే, ఈమెనైతే హాస్టల్ పంపించడం ఖాయం, అంతే అంతే గైస్. బాయ్, మీరేమనుకోకండి, మేము కొంచెం బాధలో ఉన్నాం, తర్వాత మాట్లాడుతాం. బాయ్.